ఒక నాయకుడికి ఒక పదవిలో ఉన్న వ్యక్తికి ఉన్న తేడా చాలా తేడా. ప్రతి పదవిలో ఉన్న వ్యక్తి నాయకుడు కాలేడు. ఈ దేశానికి ప్రధానమంత్రి అనే ఒక పదవిలో ఉన్న నరేంద్ర మోదీ నాయకుడా, లేకపోతే ఆ పదవిలో ఉన్న ఒక వ్యక్తి, ఆ పర్సన్ ఇన్ ఎ పొజిషన్ ఆర్ ఎ లీడర్, ఎవరు నరేంద్ర మోదీ అనేది ఈ వీడియోలో చూద్దాం. కొంతమంది బత్తాయిలు కావచ్చు, కొంతమంది ఉన్మాదులు కావచ్చు, నరేంద్ర మోదీకి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో, నరేంద్ర మోదీ ట్రంప్ చెప్పిన మాటలు విని సీజ్ ఫైర్ అనే ఒక మీడియేషన్లో ఎక్కడైతే తలొగ్గాడో దానికి జరిగిన డ్యామేజ్ని సేవ్ చేసే ప్రాసెస్లో, అంటే ఫేస్ సేవింగ్ యాక్ట్ అంటారు. సో నరేంద్ర మోదీ యొక్క వాళ్ళ నాయకుడు, వాళ్ళు అనుకుంటున్న నాయకుడు నరేంద్ర మోదీ, అతన్ని కాపాడే ప్రాసెస్లో ఇందిరాగాంధీ అనే వ్యక్తి యొక్క ఆవిడ యొక్క 1971లో తను తీసుకున్న నిర్ణయాల మీద, 1971లో ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధం జరిగినప్పుడు తను చేసిన కొన్ని పనులని చూపిస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తూ, యాజ్ ఇట్ ఈస్గా బత్తాయిలు చేసే పనే కదా, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చి వాట్సాప్లో నుంచి వచ్చి కాపీ పేస్టులు చేయడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తూ నరేంద్ర మోదీని కాపాడే పనిలో పడ్డారు. నరేంద్ర మోదీని కాపాడటం కంటే ఇందిరాగాంధీని తగ్గించే ప్రాసెస్లో పడ్డారు. సో దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో బత్తాయిలు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాపీ పేస్టులు చేస్తున్న, లేకపోతే కామెంట్ సెక్షన్లో పెడుతున్న కొన్ని స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, 1971లో ఇందిరాగాంధీ గారు యుద్ధం అయిపోయిన తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని సొంతం చేసుకోలేదు అనేది ఫస్ట్ పాయింట్ అయితే, రెండోది 90,000 మంది దాకా యుద్ధ ఖైదీలని మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చేయటం జరిగింది. అసలు ఇంత దారుణం ఎక్కడైనా జరిగిద్దా? ఇది మూడోది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని సొంతం చేసుకోలేదని. ఈ రెండు పాయింట్స్. బత్తాయిలు బటకాయలు అనేది ఎందుకు అనుకుంటున్నారు? ఇందుకే జరిగిన వార్ ఎక్కడ? ఈస్టర్న్ పాకిస్తాన్కిను ఆ పాకిస్తాన్కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు జరిగిన ఒక యుద్ధంలో పాకిస్తాన్తో యుద్ధం చేసింది ఈస్టర్న్ పాకిస్తాన్లో కదా. కశ్మీర్లో ఎందుకు యుద్ధం చేసింది భారత్ అసలు? అంటే ఇండియా వార్ చేసింది బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర, బంగ్లాదేశ్ దగ్గర అయితే, ఇప్పుడున్న బంగ్లాదేశ్ దగ్గర అయితే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని సొంతం చేసుకోవటం ఏంటి? యుద్ధం గెలిచింది ఇటువైపు అయితే, ఈస్టర్న్ పాకిస్తాన్ వైపు అయితే, ఇక్కడ వెస్టర్న్ పాకిస్తాన్ అయిన ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్గా ఉంటున్న పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకోవటం ఏంటి? ఇది ఎక్కడ పిచ్చితనం? మళ్ళీ బత్తాయిలను ఎందుకు కాదా అనేది. ఇక రెండోది, జెనీవా కన్వెన్షన్లో జరిగిన ఒక అగ్రిమెంట్ ప్రకారం ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధ ఖైదీలని ఎట్లా ట్రీట్ చేయాలి, వాళ్ళని సైకలాజికల్గా అంటే ఎమోషనల్గా, ఫిజికల్గా రెండు రకాలుగా ఎట్లా చూడాలి, అంటే ఎలాంటి హెరాస్మెంట్ చేయకూడదు అని చెప్పని మీకు ఇంకా ఈ బత్తాయిగాళ్ళకి అర్థం కావాలంటే, అభినందన్ వర్ధమాన్ అని మన పైలట్ ఎప్పుడైతే క్యాప్చర్ చేయబడ్డాడో, భారతదేశం కంటే మూర్ఖులు పాకిస్తాన్ దేశంలో ఉండే ఆర్మీ, భారతదేశం కంటే మూర్ఖులు. వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది, ట్యూన్ చేయబడతారు వాళ్ళు. పొద్దున్న లెగిస్తే భారతదేశం మీద ఇట్లాంటి ఒక, అంటే ఆ వార్లో దొరికితే, అలాంటి ఒక పరిస్థితుల్లో దొరికితే అభినందన్ వర్ధమాన్ని ఎంత టార్చర్ చేయాలి వాళ్ళు. అలాంటి మూర్ఖులైన పాకిస్తాన్ కూడా భారతదేశానికి తీసుకొచ్చి విత్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. కారణం ఆ పర్టికులర్ జెనీవా కన్వెన్షనే. మనం యుద్ధ ఖైదీలను ఎట్లా ట్రీట్ చేయాలి అని చెప్పని ప్రపంచం అంతా కూడా ఒక నియమం పెట్టుకుంది. ఈ బత్తాయిగాళ్ళకి అది తెలవదు. ఈ బత్తాయిగాళ్ళకి ముందు అసలు పక్కింట్లో వాళ్ళ నియమాలే తెలవదు, పక్క సందులో నియమాలే తెలవదు, మన భారతదేశం నియమాలే తెలియదు. జెనీవాలు ఇవన్నీ ఏం తెలుస్తాయి? 90,000 మందిని వేసిపాడు ఒకలా, 90,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని వేసేయాలి. అప్పుడు భారతదేశాన్ని ప్రపంచం అంతా ఎట్లా చూస్తుంది? అసలు మన హిందూ ధర్మం అని చెప్పుకుంటే, మన హిందూ ధర్మంలో ఆ స్పెసిఫిక్గా దాన్ని ఏమంటారంటే, శరణు కోరి వచ్చిన వాడిని యుద్ధనీతి అంటారు. శరణు కోరి వచ్చిన వాడిని వదిలేస్తారు కదా, అదే ఇంటర్నేషనల్గా కూడా వాడతారు. ఆల్మోస్ట్ అలాంటి ఒక ఇదే అది నియమం. 90,000 మందిని వదిలేసింది మీ మెంటలా మీకేమన్నా? ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అనేది సడన్గా ఎందుకు చేయాల్సి వచ్చింది?
ఎవరిని మెప్పించడం కోసం చేయాల్సి వచ్చింది? ఒకవైపు మనం అగ్రెసర్ కాదు అంటే అగ్రెసర్ అంటే ముందు మనం ఏది మొదలు పెట్టాల. మన భూభాగంలోకి వచ్చి మన భారతీయుల్ని 26 మందిని చంపితే టెర్రరిస్ట్ క్యాంపుల్ని అటాక్ చేసాం మనం. పాకిస్తాన్ దేశం మీద దాడి చేయలే. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో టెర్రరిస్ట్ క్యాంపుల్ని వాటి మీద దాడి చేసి దాదాపు ఒక బాలాకోట్ లేకపోతే ఒక ఊరికి సంబంధించిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి 8 చేసాం మనం. 8 అటాక్స్ చేసాం. బాలాకోట్ అంటే ఒకటే, కానీ 8 చోట్ల మనం దాడి చేసి టెర్రరిస్ట్ క్యాంపుల్ని మొత్తం లేపేశాం. జైషే మొహమ్మద్ ఇట్లాంటి టెర్రరిస్ట్ క్యాంపులు ఆ హెడ్ క్వార్టర్స్ని లేపేశాం. అంటే మనం ఉగ్రవాదుల మీద దాడి చేసాం. ఉగ్రవాదుల మీద దాడి చేసినందుకు గాను పాకిస్తాన్ మన మీద అటాక్ చేసింది, డ్రోన్స్తో అటాక్ చేసింది. అంటే పాకిస్తాన్ ఈజ్ డైరెక్ట్లీ సపోర్టింగ్ టెర్రరిజం. ఇట్ ఈస్ అ టెర్రర్ స్టేట్ అని క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో ఇండియా అగైన్ రిటాలియేట్ చేసింది, ఇంకా చావు దెబ్బ కొట్టింది. వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద వాటి మీద కూడా దాడి చేసాం మనం. ఇదంతా మనం చూస్తున్నాం. ఒకవైపు అప్పర్ హ్యాండ్ ఉండగా, భారతదేశం రేసింగ్లో ఉండగా, మిలిటరీ సుప్రిమసీ చూపిస్తుండగా, ఈ లుచ్చా రాజకీయాలతో ఎందుకు మనం సీజ్ఫైర్ చేయాల్సి వచ్చింది? ఎవరికి భయపడి సీజ్ఫైర్ చేయాల్సి వచ్చింది? ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ అనే బఫూన్ గాడు భారతదేశం మీద చేసిన హ్యూమిలియేటింగ్ కామెంట్స్. ట్రేడ్ ఆపేస్తాం. నేను 2 దేశాలకు చెప్పాను ట్రేడ్ ఆపేస్తాం అని చెప్పానంటే, బొచ్చుల ట్రేడ్ యూఎస్ కాకపోతే మనకి భారతదేశం ఎక్కువగా చైనా నుంచి వేరే దేశాలు కూడా, అంటే మన దేశం పాకిస్తాన్ కాదు కదా, ఎకనామికల్లీ, మిలిటరీలీ, లేకపోతే సోషల్లీ, డెమోక్రటికల్లీ వీక్ కంట్రీ కాదు కదా. అంత వీక్గా లేం కదా మనం. అంటే మనకు ఒకవేళ వాడి దగ్గర నుంచి ట్రేడ్ మనకు రాకపోతే మనకి చైనా, రష్యా ఇట్లాంటి మంచి కంట్రీస్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి కదా. ఎవరికి భయపడాలి మనం? ఇందాక మీరు చూసిన ఇందిరాగాంధీ ఏమన్నారు? మా ఇంటర్నల్ అఫైర్స్లో వేరే వాడి జోక్యం మేము యాక్సెప్ట్ చేయమన్నారు. అది నాయకురాలి లక్షణం. అసలు ఈరోజు సీజ్ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ ట్రంప్ గారు అట్లాంటి హ్యూమిలేటెడ్ కామెంట్స్ చేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడలా? అండ్ మూడోది, ఈ బఫూన్ గారు ట్రంప్ భారతదేశాన్ని, పాకిస్తాన్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాడు ఆ మీడియా కాన్ఫరెన్స్లో. 2 గ్రేట్ నేషన్స్, 2 గ్రేట్ లీడర్స్ అంట. అగైన్ మాకు నరేంద్ర మోదీ అనే వ్యక్తితో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా సరే, హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. అతను మన దేశ ప్రధానమంత్రి. అంటే మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక పాకిస్తాన్ అంటే ఒక చిన్న దేశం కరెక్ట్గా సైన్యంతో రిగ్గింగ్లు చేయించుకొని ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తిని అరెస్టు చేయించి అధికారంలోకి వచ్చిన ఇప్పుడున్న ప్రధానమంత్రి గాడికిను 3 సార్లు డెమోక్రటిక్గా అగైన్ ఆ ఈవీఎంలతో వీటితో ఎలాంటి మాకున్న డిఫరెన్సెస్ పక్కన పెడితే 3 సార్లు డెమోక్రటిక్గా ఈ భారతదేశంలో ప్రజలందరూ కొన్ని కోట్ల మందితో ఎన్నుకోబడిన నరేంద్ర మోదీకిను వాడికి ఏంటి సంబంధం? అంటే వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తారా? దీన్ని మనం ఒప్పుకోవాలా? అసలు ట్రంప్ గారి కామెంట్స్ ఎందుకు ఖండం చేయట్లేదు ఈ దేశ ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ. లేకపోతే 4, మనకున్న యుద్ధ నైపుణ్యం ఏంటి, వాళ్ళకున్న యుద్ధ నైపుణ్యం ఏంటి? 2 న్యూక్స్ ఉన్న దేశాలే కావచ్చు, కానీ మన ఆర్మీ వాళ్ళ ఆర్మీ ఏంటి? మనకున్న అమ్యునిషన్ ఏంటి, వాళ్ళకున్న అమ్యునిషన్ ఏంటి? మనకున్న ఈ ఏమంటారు, మన దేశంలో ఉన్న రెవెన్యూ కావచ్చు, మన దేశంలో ఉన్న ఆర్థిక పరిపుష్టి కావచ్చు, వీటికి నువ్వు పాకిస్తాన్ అసలు డిటీరియేటింగ్ స్టేట్, దట్స్ రోగ్ నేషన్. దీన్ని కంపేర్ చేసి ఆ బఫూన్ గారు మాట్లాడితే మన బఫూన్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. 5వ పాయింట్, వీళ్ళు నరేంద్ర మోదీ గారు ఈ ఒక 100 పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, ఇక మేము ఇది తప్పు చేయము అంటుంది, అందుకనే వదిలేసామంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 26 మందిని చంపినట్టు రేపొద్దున వచ్చి ఒక 100 మందినో 1000 మందినో చంపేస్తారు, మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, అప్పుడు వదిలేస్తామా?
అంటే మిలిటరీ సుప్రిమసీ ఉన్నా సరే ఈ లుచ్చా రాజకీయాల కోసం, పొలిటికల్ సాటిస్ఫాక్షన్ కోసం నరేంద్ర మోదీకి ట్రంప్ అంటే భయమో మరి ఏంటో మాకు తెలవదు, కానీ ఇట్లా చేయడం అనేది ఎంతవరకు న్యాయం, కరెక్ట్ అని ప్రజలు అడగరా? అండ్ ఆరోది పాకిస్తాన్ లిటరల్లీ వీకెస్ట్ పాయింట్ ఆఫ్ దర్ నేషన్లో ఉన్నారంటే ఇన్ని సంవత్సరాలలో ఇంత వీకెస్ట్ పాయింట్ వాళ్ళకి ఎక్కడా లేదు. ఎందుకంటే బలూచ్ ఆర్మీ వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ ఆర్మీతో కూడా తలపడలేకపోతుంది. వాళ్ళు వాళ్ళ దేశ రక్షణ వ్యవస్థే కాదు, ఆర్థికంగా కూడా, రాజకీయంగా, ఆర్థికంగా, యుద్ధపరంగా ప్రతి చోట, అంటే పొలిటికల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ, ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా, గ్లోబల్గా ఐసోలేట్ అయిపోయి ఉన్నారు పాకిస్తాన్. ఇలాంటి మన సుప్రిమసీ ఉన్న టైంలో ఎందుకు వదిలేయాలి పాకిస్తాన్ని? మా ఉద్దేశం యుద్ధం చేయాలని కాదు, నిర్ణయం తీసుకోవాల్సింది మనం కదా. వాడెవడో బఫూన్ గాడు, అది కూడా వాడు చెప్పేదాకా కూడా వీళ్ళు చెప్పలా. ఒక ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం భయం, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం, అఖిలపక్ష సమావేశం పెట్టడం భయం, ట్రంప్ గారి స్టేట్మెంట్స్ మీద ఖండం చెయ్యం భయం. ఇన్ని భయాలు పెట్టుకొని ఒక రికార్డెడ్ వీడియోని ప్రజల మీదకు వదిలేసి క్వశ్చన్లు ఎవరు అడగరు, ఎవరో ఏం మాట్లాడటానికి లేదు, వాళ్ళు మాట్లాడినా సరే వినపడదు, రికార్డింగ్ వీడియో కదా చెప్పేసి వెళ్ళిపోవాలా, కట్ చేసుకుంటా. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు, భారతదేశ రక్షణ వ్యవస్థ కావచ్చు, ఖచ్చితంగా చాలా టాప్ నాచ్గా ఉన్నాయి అని మా భావన. కానీ ఈ ట్రంప్ గారు చేసిన ఈ దారుణమైన మాటల్ని, ఇండియాని పాకిస్తాన్ని పోలుస్తూ మేము మీతో ట్రేడ్ చేయమని చెప్పిన ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడటాన్ని అఫీషియల్గా ఖండం చేయకపోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు, ఈ భారతదేశ ప్రజలు ఖచ్చితంగా ఈ సరెండర్ మోడీని, నరేంద్ర మోడీని, లేకపోతే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానే ఉంటారు. ఎందుకంటే మీరు మన మిలిటరీ సుప్రిమసీని మీ యొక్క ఎమోషనల్ పాలిటిక్స్కి బలి చేశారు.